వైఎస్ఆర్సీపీ హయాంలోనే. విజన్ అంటే ఇంకోటి తెలుసా, ఇంకొక విజన్ గురించి కూడా చెప్పాలి. మన ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా కూడా అనుకున్నారా ₹1 ప్రభుత్వంకి వస్తే ఆ రూపాయి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకున్నారా? అలాంటి విజన్ తీసుకొచ్చింది మనం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఓ సచివాలయ వ్యవస్థ, 540 రకాల సేవలు ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి తీసుకొని రావడం, ప్రతి 60-70 ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి పథకము కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, లంచాలు లేకుండా ప్రతి ఇంటికి చేర్చగలిగిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో. ఇది విజన్. ఇలాంటి విజన్ అంటారు. కానీ మేనిఫెస్టోని ఎలా ఎగరగొట్టాలి, ఎగరగొట్టిన నేపథ్యంలో మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చూపించాల్సిన డ్రామాలో భాగంగా 2047 నేను ఉంటానో ఉండనో, నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం, పోయేదేముంది, రంగురంగుల భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాము, ప్రజలు ఎట్టా మోసపోతారు, మోసం చేసేద్దాం అనుకునేదాన్ని విజన్ అనరు, 420 అంటారు. ఏప్రిల్ మాసంలో 66,34,742 మంది పెన్షన్లు ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చి 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల కాలంలో డిసెంబర్లో మొన్న పంపిణీ చేసిన పెన్షన్ ఎంత తెలుసా? 63,20,222. అంటే 3,14,460 పెన్షన్లు కట్టు. చంద్రబాబు నాయుడు వచ్చిన 6 నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఒక్కరికి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 3,14,000 కట్టు కావడమే కాకుండా ఏమన్నాడు మొన్న ఏదో సర్వే అంట, ప్రతి జిల్లాకు ఒక సచివాలయం అని చెప్పి సర్వే చేయించినాడు. 10,000 మందిని సర్వే అంట చేయించినాడు. అందులో ఆయనంతకు ఆయన చెప్పినాడు 534 మంది ఫ్రాడ్ అని. అంటే రెడీ, మళ్ళీ 5% కట్టు, అంటే మళ్ళీ 2 నెలల్లో మళ్ళీ 3-4 లక్షలు కట్ చేయడానికి మళ్ళీ సిద్ధం. చంద్రబాబు నాయుడు హయాంలో 8 నెలలు 7 నెలలు తిరక్క మునిపే ఇప్పటికే 3 లక్షలు పోయినాయి. ఇంకా 3 నెలలు తిరక్కసరికే మళ్ళీ 4 లక్షలు తీసేయడానికి మళ్ళీ రంగం సిద్ధం. పెన్షన్ల పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితుల మధ్య పోరుబాటకు మనమంతా కూడా సన్నద్ధమయ్యే కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. మిమ్మల్ని అందరికీ, మీ అందరికీ కూడా ఈ కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరితో కూడా ఈసారి కరెంటు బిల్లుకు సంబంధించిన ప్రొటెస్ట్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలోనే చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమం 27వ తారీఖున పార్టీ కరెంటు బిల్లుల బాదుడుకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం చేయబోతా ఉంది 27వ తారీఖున. మళ్ళీ 3వ తారీఖున, జనవరి 3వ తారీఖున చదువుకుంటున్న పిల్లల కోసం విద్యా దీవెన అందక, వసతి దీవెన రాక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉంది. మన హయాంలో, మన వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ త్రైమాసికం అనుకుంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసేవాళ్ళం, మేలో తల్లుల ఖాతాల్లోకి ఆ డబ్బులు పంపించేవాళ్ళం. ఆ తల్లులు వెళ్ళి ఆ పిల్లలకు ఫీజులు కట్టేవాళ్ళు. ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే పిల్లల తల్లులకు ఆ డబ్బులు ఇచ్చి పిల్లల చదువులకు తోడుగా ఉండే పరిస్థితి మన హయాంలో జరిగితే, ఈరోజు ఆ విద్యా దీవెన పరిస్థితి ఏమిటి అని అంటే 4 త్రైమాసికాలు అయిపోయాయి. ఈ జనవరి 1వ తారీఖు వచ్చేసరికే ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి 4 త్రైమాసికాలు అయిపోయాయి. పిల్లలకు ఫీజులు అందని పరిస్థితి. మొత్తంగా ఈ ఫీజులకు సంబంధించి 4 త్రైమాసికాలకు సంబంధించిన విద్యా దీవెన దాదాపుగా 2,800 కోట్ల రూపాయలు, వసతి దీవెన కింద మరో 1,100 కోట్లు, దాదాపుగా 3,900 కోట్ల రూపాయలు పిల్లల చదువులకు, పిల్లలకి డబ్బులు రాక
పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్ మానేస్తూ ఉన్న పరిస్థితి, డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు ఈరోజు చదవని పరిస్థితి, పనికి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు బిల్లులు కట్టమని చెప్పి పిల్లలను గట్టిగా అడుగుతూ ఉన్నాయి. డబ్బులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. వీళ్లకు తోడుగా ఈ పిల్లలకు అండగా జనవరి 3వ తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రాం జిల్లా సెంట్రిక్గా చేద్దాం. జిల్లా సెంట్రిక్గా మళ్ళీ ఈ ప్రోగ్రాం జనవరి 3వ తారీఖున పిల్లల కోసం, పిల్లలకు తోడుగా ఉండేట్టుగా చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం. ఇలా ప్రతి అడుగులోనూ కూడా ప్రజలకు అవసరం ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజల తరపున మనం గొంతు విప్పాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షంగా మనం ఉన్నాం అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా భయపడద్దండి. ఏమున్నా కానీ ఢీకొందాం. మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది. మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడన్నమాట చెప్తాను. మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగాయి. అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే తెలియడంలా. ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు. అంతే తప్ప నుంచి నువ్వు నీ రైతులకు, నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు, ఆర్ నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు. నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు, మామూలు రైతులు, సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు? గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ సచివాలయాల్లో ఎవరు విఆర్ఓలు లేకోకుండా మండలాల్లో ఉండేట్టుగా చేసి పోలీసులను కాపలా పెట్టుకొని చేతుల పైకెత్తించి ఎన్నికలంట. ఎందుకు ఎన్నికలు జరుపుతారు? అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోజ్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండారు అని అంటారు. నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి. అప్పుడు అర్థమవుతుంది రైతులు సంతోషంగా ఉన్నారా, రైతులు సంతోషంగా లేరా. పెట్టుబడి సహాయం 20,000 ఏమైందని చెప్పి రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది. ఉచిత పంటల బీమా ఏమైందని రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది. ఆర్బీకేలు ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నది అర్థమవుతుంది. ఇవన్నీ అర్థం కావాలి అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అర్థమవుతాయి. ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా అన్నారు, విజన్ 2047 అంట. అయ్యా 7 నెలల కిందట ఊదరగొట్టి నువ్వు, నీ ఎల్లో మీడియా, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ TV5 మీరంతా ఊదరగొట్టి మేనిఫెస్టో ఇచ్చినారు. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? 15,000 నుంచి మొదలు పెడితే 48,000 దాకా చెప్పుకుంటూ పోయినారు. వాటికి దిక్కు లేదు. 7 నెలల కిందట మేనిఫెస్టో అని చెప్పి చెప్పిన దానికి దిక్కు లేదు. ఇంకా 2047 అంట. 2047 అంటే ఈయన వయసు ఎంత? ఈయన వయసు ఇప్పుడే 80 దగ్గర. ఇంకా 2047 ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు? 2047 అని చెప్పి ఒక విజన్ అంట, ఒక డాక్యుమెంట్ అంట.